ఓ అవునులే, నువ్వు పెళ్లి కాకుండానే తల్లివయ్యావు కదా, ఆ విషయమే మర్చిపోయాను. అంతా పోయే కాలం వస్తే ఇదిగో పరిస్థితి అంతా నీలాగే ఉంటుంది. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కాని ఏది మనది అని చెప్పుకోవటానికి మనకి హక్కే ఉండదు. నీలాగే. అవును సుహాసిని, ఇప్పుడు మేమంటే పెళ్ళైందన్న దానికి గుర్తుగా తాలిబొట్టిని మెళ్ళో పెట్టుకుని హారతి తీసుకుంటే భర్తకి మంచిది. మరి నీకు ఏ బంధమైనా సరే నీ బిడ్డనే కదా, అది పుట్టడం వల్లనే కదా నీకు మా ఆయనకి బంధం ఉందని మేమంతా అనుకుంటుంది. మరిప్పుడు నువ్వు పూజ చేసుకోవాలనుకుంటే ఒక తాళి ఉండాలి, తాళిని కట్టిన భర్త ఉండాలి. ఏంటమ్మా ఏడుపొస్తుందా? అసలు నీలాంటి వాళ్ళకి ఏడుపే రాకూడదే, ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఏడిపించే రకానివి. అవునులే, నీకసలు మొగుడెందుకు తాళెందుకు? ప్రేమ అనే ఒక ముసుగుంది కదా, ఆ ప్రేమ అనే ముసుగుతోటి నువ్వు ఎన్ని తప్పుడు పనులైనా చెయ్యొచ్చు అనుకుంటావు. అయినా అసలు నీ కూతురికి తండ్రి అనుకోటానికి నా భర్తని చూపిస్తావు, మరి నీకు మొగుడు అని చెప్పుకోవటానికి ఎవరిని చూపిస్తావు? ప్లీజ్, నాకే పూజ వద్దు, నేనే పూజ చేసుకోను. మీరు ఏ పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ నన్ను ఇలా మాటలతో బాధ పెట్టకండి. ఏమోలే అమ్మా, నేను నువ్వనుకున్నంత కఠినాత్మరాలనైతే కాదు. నేను కూడా చాలా మంచిదాన్ని. ఏదో సాటి ఆడదానివి కదా, మేమందరం చేసుకునే పూజ నువ్వు కూడా చేసుకుంటే బాగుంటుందేమో అని తొందరపడి ఏదో అలా నోరు జారి చెప్పేశాను. కాని నీకు ఆ ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు నీకు చట్ట ప్రకారం మొగుడు లేడు, కనీసం మోరల్గా కూడా నీకు భర్త లేడు. ఏం బతుకమ్మనేది? అలేఖ్యా, నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అన్నిటికీ మించి ఒక సాటి ఆడదానిగా చెప్తుంటే నన్ను దెప్పి పొడుస్తున్నావు చూడు, అది అస్సలు కరెక్ట్ కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఇలా శ్రీరంగ నీతులు చెప్పమంటే మాత్రం భలే చెప్తావు సుహాసిని. నా జీవితాన్ని పాడు చేసి నన్ను బలి చేశావు, అందుకే నేను నిన్ను అనగలుగుతున్నాను తప్ప ఏ దారిన పోయే దానమ్మ గురించో పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు ఆడదానికి అదృష్టం ఇవ్వడమంటే ఆడది ముత్తైదువుగా ఉండటమే. అసలు ముత్తైదువు అనే పదానికి నీకు అర్థం తెలుసా? భర్త ఉంటే నుదుటిన ఆడదానికి బొట్టుంటుంది, భర్తుంటే ఆడదానికి చేతులకి గాజులుంటాయి. భర్త బతికుంటే ఆడదాని నెత్తిన పూలు కూడా పెట్టుకుంటుంది. మన సంప్రదాయం ప్రకారం భర్త లేడు అన్నప్పుడే వీటన్నింటికి దూరంగా ఉంటుంది ఆడది. భర్త అని చెప్పుకునే హక్కు ఒక ఆడదానికి తాళి రూపంలో మాత్రమే ఈ సమాజం అందించిన వరం. ఆ వరం నీ దగ్గర లేదు. నువ్వు బతికున్న భర్తని కూడా నా భర్త అని చెప్పుకోలేని దురదృష్టవంతురాలివి. అవును, నేను దురదృష్టవంతురాలనే, నువ్వు మాత్రం అదృష్టవంతురాలివి. పూజకి నేను పనికిరాను, నువ్వు మాత్రం పనికొస్తావు. అయినా నేనిప్పుడొచ్చి నీ పక్కన కూర్చుని పూజ చేసుకుంటాననలేదు కదా, ఎందుకన్నేసి మాటలు అంటున్నావు నన్ను? అబ్బబ్బబ్బబ్బబ్బా, మాటలు మాత్రం భలే చెప్తావులే సుహాసిని. అవును, ఇవన్నీ కూడా నీకు పెళ్లి కాకుండానే బిడ్డని కనకముందే నువ్వు గొప్ప మాటకారితనం ఉన్న ఆడదానివనుకుంటా. ఇప్పుడు మాత్రం మాటలన్నింటినీ మూటగట్టి మనసు మౌనంగా ఉన్నట్టు మా ముందు నటిస్తున్నావు. ఎవనో నువ్వొచ్చి మా పక్కన కూర్చుని పూజ చేసుకుంటావా? అసలు అర్హత నీకుందా? అర్హత ఉండాలంటే మెళ్ళో తాళుండాలి. అది నీకీ జన్మకి లేదు. నువ్వు పేరుకే ఆడదానివి, ఆయుష్ ఉన్నదానివి. కాని
నీ మొగుడు ఆయుష్ పెరగాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా పూజ చేసుకునే అర్హత కూడా లేని ఆ భాగ్యురాలివి. చిచి, అసలు నీతో మాట్లాడటం కూడా వేస్ట్.